విద్యార్థులు ఎక్కువగా విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదవాలనుకుంటారు. అందులో ఎక్కువగా అమెరికా వెళ్లి చదవాలనుకునే వారి సంఖ్య ఎక్కువ. అయితే అక్కడ తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వెళ్లడం సరైనదా కాదా, అనుకున్న అవకాశాలు అందుకోగలమా లేదా అనే సందేహాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్నాక ఇతర దేశాల నుంచి ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతోందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. వీసా నిబంధనలు, పార్ట్ టైం వర్క్స్ పనితీరు ఏమవుతుందో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మీరు ఊహించినట్టుగానే నిబంధనల అమలు తీరులో మార్పులు వచ్చాయి. అక్కడి అధికారులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదంతా కేవలం సరైన వీసా అనుమతులు, పత్రాలు లేని వారి విషయంలో మాత్రమే. అన్ని నిబంధనలు సక్రమంగా పాటించేవారు చక్కగా వెళ్లి చదువుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్యలో 50% పైగా పెరుగుదల నమోదవుతూ వచ్చింది. 2024లో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు వెళ్లినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. వీరిలో అమెరికా వెళ్లేవారు అధిక శాతం మంది ఉండగా ఆ తర్వాత కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు. ఇన్నాళ్లు మన దేశం నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల్లో చాలా మంది అక్కడ స్థానికంగా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకుంటూ వచ్చారు. రిటైల్, ఆతిథ్య రంగం, ట్యూటరింగ్, కస్టమర్ సర్వీస్, డెలివరీ సర్వీస్, ఆన్ క్యాంపస్లలో ఉద్యోగాలు చేస్తూ తమ ఖర్చులకు, ట్యూషన్ ఫీజులకు సంపాదించుకునేవారు. వారి నైపుణ్యాలు ఉంటున్న దేశం, పనిచేస్తున్న ప్రదేశాన్ని బట్టి చెల్లించే డబ్బు ఆధారపడి ఉండేది. కానీ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులను పరిశీలిస్తే స్టూడెంట్ వీసా మీద వెళ్లిన విద్యార్థులు ఉద్యోగాలు చేసే పరిస్థితులు అంతగా లేవనే చెప్పాలి. అనేక అనుమతులు, కఠిన నిబంధనల మధ్య ఇలా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ పాలసీ కఠినంగా ఉంటూ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయింది. కోర్సు మీదే ధ్యాస. గతంలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాల మీద ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. అయినప్పటికీ ఇది వారు వెళ్లి చదువుకునేందుకు మంచి సమయం. ఆందోళన అవసరమే లేదు. విద్యార్థులకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఉన్న నిబంధనలు ఏవీ మారలేదు. కానీ అవి కఠినంగా అమలు కాబోతున్నాయి. అందుకే చదువుకుంటూ సంపాదన వైపు కాకుండా కోర్సు కాల వ్యవధిలో పూర్తిగా దాని మీదనే ధ్యాస పెట్టాలి. ఒక్కసారి ఉద్యోగం వచ్చాక కావలసినంత సంపాదించుకోవచ్చు. ఇందుకోసం విద్యా రుణాలను ఆశ్రయించవచ్చు. F1, H1, OPT ఏ నిబంధనలు మారలేదు. వెనక్కి తిరిగి పంపుతున్నది అక్రమ వలసదారులను మాత్రమే. దానికి సాధారణ విద్యార్థులతో సంబంధం లేదు. ఆ వార్తలు చూసి కంగారు పడాల్సిన పని లేదు. నిజానికి మొదటి నుంచి అమెరికాలో ఆఫ్ క్యాంపస్లో విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడంపై నిషేధం ఉంది. ఆన్ క్యాంపస్ కూడా అనుమతించిన గంటల మేరకే పని చేయాలి. కానీ దీన్ని అధిక శాతం మంది పాటించడం లేదు. ఎక్కువ సంపాదన కోసం కోర్సు చేస్తూనే కష్టపడేవారు. ఇకపై ఇలాంటి వారి మీద గట్టి నిఘా ఉండబోతోంది. ఈ నిబంధనలు పాటించే తీరాలి. అమెరికాలో 4,000కు పైగా యూనివర్సిటీలు వందల కోర్సులను అందిస్తున్నాయి. ఏవో కొన్నింటిలోనే సీట్ల కోసం ప్రయత్నించడం, పేరొందిన నగరాల్లో ఉండాలని కోరుకోవడం ద్వారా ఆర్థికంగా భారం ఎక్కువవుతుంది. దీనికోసం పార్ట్ టైం ఉద్యోగాలకు ప్రయత్నిస్తే మొత్తానికే కష్టమవుతుంది. దాని బదులు చిన్న యూనివర్సిటీలను విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఏడాదికి $10,000 ట్యూషన్ ఫీజుతో చదువు చెప్పేవి ఉన్నాయి. ఇటువంటి వాటిలో కూడా చదువుకోవచ్చు. మరి చిన్న చితక కాలేజీలు కాకుండా కాస్త పేరున్న వాటిని ఎంచుకోవాలి. CPT కాలేజీలను పరిగణలోకి తీసుకోవద్దు. పరిశోధన చేసి మంచి వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. నిజానికి మిగతా దేశాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేయడాన్ని స్థానిక ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అమెరికాలో మాదిరిగా సమస్య లేదు. కానీ అక్కడ కూడా విద్యార్థులు వారికి అనుమతించిన గంటల కంటే అధికంగా జాబ్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి మీద అక్కడ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. పూర్తిగా లీగల్ గా నడుచుకోవడం ద్వారా పాక్షికమైన సంపాదన కాకుండా సుస్థిరమైన కెరియర్ సొంతం చేసుకోవచ్చు.